హరే శ్రీనివాస మీ నరసింహదాస్. ఇప్పుడు మనము చాతుర్మాస్యంలో మొదటి వ్రతమైనటువంటి శాఖ వ్రతం యొక్క సంకల్ప విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే శ్రీనివాస. ఇప్పుడు అందరూ కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి నాడు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయాలి అని ఇష్టపడేటువంటి వ్యక్తులందరూ కూడా దేవమందిరంలోకి వెళ్ళి లేదా దేవుడి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రం ఇలా ఉంది: చతురో వార్షికాన్ మాసాన్ దేవస్యోత్థాపనావధి ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురు మేచ్యుత. ఇదం వ్రతం మయా దేవ గృహీతం పురతస్తవ నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదాత్ తవ కేశవ. గృహీతేస్మిన్ వ్రతే దేవ పంచత్వం యది మే భవేత్ తదా భవతు సంపూర్ణం తత్ప్రసాదాత్ జనార్దన. శ్రావణే అర్జయే శాకం దధి భాద్రపదే తదా దుగ్ధం ఆశ్వయుజే మాసి కార్తికే ద్విదళం తథా ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురు మేచ్యుత అనేసి మీ దేవమందిరం దగ్గరకు వెళ్ళి ఈ మంత్రాన్ని పఠించి పరమాత్మునికి నమస్కారం చేసుకోవాలి. దీని భావం ఇంతే: నేను ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయాలని అనుకున్నాను. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అన్ని గ్రహాలకు అధిపతి అయినటువంటి, అందరికీ ముఖ్య అధిపతి అయినటువంటి నీవు నా చేత ఈ వ్రతాన్ని ఏ విఘ్నాలు కలగకుండా నా చేత చేయించాలి అనే ప్రార్థన చేయడమే ఈ మంత్రం యొక్క అభిప్రాయం. ఆ తర్వాత ఆచమన పాత్రలను స్వీకరించి జలాన్ని చేతిలో వేసుకుని ఆచమనం చేయాలి. ఇలాగా ఆచమనం: కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః అని చెప్పి ఆచమనం చేసి ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామః ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరో. సంకల్పం చేయాలి. శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమచరణే భరతవర్షే భరతఖండే జంబూద్వీపే దండకారణ్యే దేశే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానే చాంద్రమానేన స్వస్తి శ్రీ. ఏ సంవత్సరమో ఆ సంవత్సరం చెప్పాలి. సంవత్సరే ఏ అయనమో ఆ అయనం చెప్పాలి. అయనే ఏ ఋతువు ఉందో ఆ ఋతువుని చెప్పాలి. ఋతువు ఏ మాసమో ఆ మాసాన్ని ఉచ్చరించాలి. మాసే ఏ పక్షమో ఆ పక్షాన్ని చెప్పాలి. పక్షే ఏ తిథి ఉన్నదో ఆ తిథిని ఉచ్చరించాలి. తిథౌ ఏ వారం ఉన్నదో ఆ వారం చెప్పాలి. వాసరే శుభ నక్షత్రే ఏ నక్షత్రం ఉన్నదో ఆ నక్షత్రాన్ని ఉచ్చరించాలి. శుభయోగే ఏ యోగం ఉన్నదో ఆ యోగాన్ని ఉచ్చరించాలి. శుభకరణే ఏ కరణం ఉన్నదో ఆ కరణాన్ని ఉచ్చరించాలి. ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభ తిథౌ. ఇప్పుడు ఆడవాళ్ళు అయ్యుంటే
మమ పత్యంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత అని ఉచ్చరించుకోవాలి. మగవాళ్ళు అయి ఉంటే అస్మద్గురువంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత అని ఉచ్చరించుకోవాలి. భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత మమ కులస్వామి అభిన్న శ్రీ వాసుదేవాత్మక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శాకవ్రతం అహం కరిష్యే అనేసి ఇలా సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఇలా సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఈ శ్లోకాన్ని ఉచ్చరించాలి. ఏంటి అంటే ఇలా ఉంది. వాసుదేవ శుచౌ మాసి శాకవ్రతం అనుత్తమం త్వత్ప్రీత్యర్థం కరిష్యేహం నిర్విఘ్నం కురు మాధవ అనేసి ఈ మంత్రాన్ని ఉచ్చరించుకొని, ఏ వాసుదేవ, నువ్వు నేను చేసేటువంటి ఈ వ్రతాన్ని శాకవ్రతానికి ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా ఈ శాకవ్రతాన్ని నాతో చేయిస్తామని భావిస్తున్నాను అనేసి నమస్కారం చేసుకోవాలి. ఇలాగా ఈ శాకవ్రతాన్ని మనం ఆచరించి ఆ తర్వాత మనము సమాపన చేసేటువంటి సందర్భంలో మనము మళ్ళీ ఆచమన ప్రాణాయామ సంకల్పాలను చేసుకున్న తర్వాత శాకవ్రత సమర్పణం అహం కరిష్యే అనేసి నీళ్లు వదిలిపెట్టి ఆ తర్వాత ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవాలి. ఏంటి అంటే వాసుదేవ నమస్తుభ్యం ఆషాఢే మత్కృతేన చ శాకవ్రతేన దేవేశ ప్రసన్నో భవ మాధవ అని చెప్పి ఈ మంత్రాన్ని మనము ఉచ్చరించుకోవాలి. ఇలాగా నువ్వు ఏ వాసుదేవ, నేను చేసినటువంటి ఈ శాకవ్రతం వల్ల నువ్వు సుప్రీతుడు అయ్యి మమ్ము అనుగ్రహించు అనేసి మనం ప్రార్థించుకొని మనము ఈ వ్రతాన్ని సమర్పించాలి. హరే శ్రీనివాస అని చెప్పుకొని పరమాత్మునికి నమస్కారం చేసుకుని మనము ఈ వ్రతాన్ని సంపూర్తిగా చేసి మనము పరమాత్ముడి దగ్గర మళ్ళీ వేరే వ్రతానికి సంకల్పం చేసుకోవాలి. ఆ వ్రతం యొక్క సంకల్పాన్ని వచ్చే సంచికలో తెలుసుకుందాం. హరే శ్రీనివాస.